ఈ పేరు క్లాస్ చూపించడం ద్వారా ఉన్న ఉపయోగాలు ఏంటని భావిస్తున్నానంటే, దీని ద్వారా సమాజంలో అంటే మొత్తం అందరికీ సమానత్వ హక్కు దొరుకుతుంది. అంతేకాకుండా స్త్రీలకు ప్రత్యేక గౌరవం మరియు సొంతంగా ప్రతి ఒక్కరు అంటే స్త్రీలు కూడా నిర్ణయాలు తీసుకునే అంటే స్థాయి పెరుగుతుందని నేను కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఇప్పుడు చెప్పబోయేది సాంస్కృతిక అడ్డంకులు. సాంస్కృతిక అడ్డంకులు అంటే పితృ సాంస్కృతిక వ్యవస్థ. పురుషులు ఆఖ్యాత భావం మహిళల మహిళల రాజకీయంలో సరిపోవడం అనేక అభిప్రాయాలు కూడా పడతారు. స్త్రీలకు విద్య మరియు ఆర్థిక స్వావలంబన పెడుతుంది. రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్ పెంచడం, మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడం జరిగింది. భద్రత మరియు చట్ట పరిరక్షణ బలోపేతం అవుతుంది. స్త్రీలకు భద్రత మరియు పరిరక్షణ ఈ బిల్లు పాస్ అవడం వల్ల మరింత పరిరక్షణ పెరుగుతుందని. ఇంత డిలే అవడానికి కారణం ఏంటి? కొంతమంది పురుషులకి అంటే ఇప్పుడు 175 స్థానాల్లో 57 స్థానాలు విమెన్కి ఇవ్వాలి అని అంటే మెన్కి ఎంత మిగులుతుంది? తగ్గిపోతుంది కదా. సో కొంతమంది మెన్కి అవకాశం ఉండదు, అసెంబ్లీలో కానీ లోక్సభలోకి రావడానికి కానీ మెన్కి అవకాశం ఉండదు కదా. అవునా కదా? అంటే మెన్కి అవకాశాలు తగ్గిపోతాయి. ఉమెన్కి ఖచ్చితంగా రిజర్వేషన్ పెట్టడం వల్ల మెన్కి కొన్ని అవకాశాలు అంటే ఇప్పుడు దాకా ఉన్న అవకాశం పొందగలుగుతుంది కదా. సో ఇది తగ్గడం అనేది చాలా మంది నచ్చట్లేదు. వాళ్ళ అవకాశాన్ని వదులుకోవడానికి మెన్ ఇష్టంగా లేరు కదా. అందుకే ఈ బిల్ పాస్ అవడానికి ఎదురైపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్లో కెమిస్ట్రీ హెచ్ఓడిగా పనిచేశాను. ఇక్కడ వచ్చే ముందు అక్కడ 35 మంది కెమిస్ట్రీ లెక్చరర్స్ ఉన్నారు. 35 మంది కెమిస్ట్రీ లెక్చరర్స్ అండ్ హెచ్ఓడి వచ్చి ఒక విమెన్. ఒకతను అందరూ ఉండరు. అలాగే ఒకతను హెచ్ఓడి దగ్గర విమెన్ దగ్గరికి వచ్చి లీవ్ అడగడానికి చిన్నతనంగా భావించి లీవ్ పెట్టలేదంట అసలు. ఆ తర్వాత నేను వచ్చేసరికి చెప్పాడంట విషయం. నా దగ్గరికి వచ్చి అంటే విమెన్ దగ్గరికి వచ్చి అంటే అతను సీనియర్ నాకంటే నా దగ్గరికి వచ్చి లీవ్ అడగడానికి చిన్నతనంగా భావించి లీవే పెట్టలేదంట నా టెన్యూర్లో అతను అసలు. అంటే చూడండి ఏమంటుందండి, ఈగో, మేల్ ఈగో అంటారు చూసారా. సో మేల్ ఈగో అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈగో అనేది అందరికీ ఉంటుంది. సో ఈ మేల్ ఈగో అనే దాన్ని తగ్గించుకోవాలి. మేల్ ఈగో అంటే విమెన్ ఏంటి, నేనేది విమెన్ దగ్గరికి వెళ్ళి అడగడం ఏంటి అని అనమాట. అంటే ఆ పాత చింతకాయ భావంలో బుర్రలో ఉండిపోయినాయి అనమాట. మెన్ అయినా విమెన్ అయినా ఇద్దరు ఈక్వల్ పొటెన్షియల్ కదా. దాన్ని యాక్సెప్ట్ చేయడానికి చాలా మంది సిద్ధంగా లేరు. అది ఎందుకు వచ్చింది? పూర్వం నుంచి నువ్వు పురుషుడివి, నువ్వు అబ్బాయివి, అమ్మాయిలాగా ఏడుస్తావేంటి, గాజు తొడుకుని కూర్చున్నావా, ఇలాంటి భావనలు అనేవి మనకి ఫస్ట్ నుంచి పెంచి పోషిస్తారు. వెరీ కామన్ గా అనేస్తాం కొన్ని విషయాలు కదా. సో అది మన కల్చర్ అలా ఉండిపోయింది అనమాట. సో అది అలా ఉండిపోయి కల్చరల్ గా అది మెన్ని విమెన్ యొక్క అధికారాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఒప్పుకోనివ్వట్లేదు. ఈగో అడ్డు వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఇది కల్చరల్ బ్యారియర్ అంటే అదనమాట. మెన్కి న్యాచురల్ గా ఉన్నటువంటి ఆ ఈగో అనే దాన్ని తగ్గించుకుంటే విమెన్ కూడా యాక్సెప్ట్ చేయడం ద్వారా మన రిప్రజెంటేషన్ అనేది పెంచవచ్చు. బట్ అలా జరగట్లేదని ఇప్పుడు రిజర్వేషన్ కంపల్సరీ పెట్టాల్సి వస్తుంది. సో ఈ రిజర్వేషన్ అనేది చాలా విమెన్ రిప్రజెంటేషన్ పెంచుతుంది. బట్ విమెన్ కూడా వారికి వచ్చినటువంటి అవకాశాన్ని వాళ్ళు ఇండివిజువల్ గా యూజ్ చేసుకోవాలి, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా. ఓకేనా? ఓకే, ఇంకా ఇంకెవరైనా ఫ్యాకల్టీ అండ్ మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్, మేడం చెప్పినట్టు అడ్డంకులు అంటే మనం చూసేది జనరల్గా మెయిన్లీ రెండే ఇంపార్టెంట్. ఒకటి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం, ఇంకోటి సొసైటీ డిస్కరేజ్మెంట్. నేను ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఇప్పుడు నార్మల్గా ఇంట్లో ఆడపిల్లలను చదివించాలంటేనే వాళ్ళు చాలా భారంగా భావిస్తున్నారు. ఇంకోటి పాలిటిక్స్ అంటే అమ్మాయి నీకు ఎందుకు అని చెప్పేసి ఇటు ఫ్యామిలీ అలాగే అటు సొసైటీ కూడా సపోర్ట్ చేయదు. సో ఇంకా పొలిటికల్ పార్టీస్కి వస్తే ఆల్రెడీ మేడం అన్నట్టు అక్కడ మేల్ డామినేషన్ అంటే ఏమంటారు, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ప్లేస్ కొత్తగా ఉమెన్స్కి ఇవ్వాలంటే వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో ఉన్నాం, మేము ఇప్పుడు మా ప్లేస్ వీళ్ళకి ఇవ్వాలి, మేము మా పిల్లలకి ఇస్తాం లేదా మా బామ్మకి ఇస్తాం అని చెప్పేసి అన్నట్టుగా అంటే వంశం పారపర్యంగా అలా వెళ్ళిపోతే తప్ప కొత్తగా ఉమెన్స్కి ఛాన్స్ ఇద్దాం లేదు. ఎందుకంటే అక్కడ మేల్ కూడా చాలా కష్టపడుతున్నారు పాలిటిక్స్. ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా అంత సపోర్ట్ ఏం లేదు, వాళ్ళ పార్టీలు కూడా మేము ఓట్స్ కూడా ఏం లేవు. సో అలాగే ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం, సొసైటీ డిస్కరేజ్మెంట్. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం ఉమెన్స్కి ఎవరు సపోర్ట్ చేయరు. 33% పెంచినా ఈ మెయిన్ ఈ 2 ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు రాకపోవచ్చు. జస్ట్ ఫర్ జోక్ అంటున్నాను. మేబీ ఇంకా పాలిటిక్స్ లో ఉండాలనుకున్న వాళ్ళు ఇంకా లింగ మార్పు చేసుకుని రావాలి తప్ప ఆ స్థానం విమెన్ కంటే విమెనే నిలబడాలి వస్తానని చెప్పి చాలా ఇంట్రెస్ట్ గా ఉందన్నమాట. వాళ్ళ అమ్మగారు లాగుతున్నారు వెనక్కి, వద్దమ్మా ఎందుకమ్మా మనకి ఎందుకమ్మా అని. అబ్బాయి నేను ఉంటాను పాలిటిక్స్ లో ఉంటానని చెప్పి తను బాగా ప్రయత్నం చేస్తుంది. నేను తను ఎంకరేజ్ చేస్తున్నాను ఒక రకంగా చెప్పాలి అని అంటే. సో దానికి ఏంటంటే ముందుగా అంటే ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా పెరిగిన ఈ రోజుల్లో ఏవైనా బ్యాడ్ కామెంట్స్ చేసినా ఏం చేసినా దేనికి ఇది అవ్వకుండా ఫీల్ అవ్వకుండా మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. సో మెంటల్ స్ట్రెంగ్త్ అనేది పెంచుకోవాలన్నమాట. ఓకే, అలాగే మీరు ఇప్పటి నుంచి మీరు ట్రైన్ చేసుకుంటే ఖచ్చితంగా ఫ్యూచర్ లో మీకు మంచి ఆపర్చునిటీస్ అయితే వస్తాయి 33% రిజర్వేషన్ వల్ల. ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి సునీత మేడం గారికి, నాతోటి సహచర అధ్యాపకేతర సిబ్బందికి నమస్కారం. విద్యార్థులకి నా శుభాకాంక్షలు. మేడం గారు ఆల్మోస్ట్ ఈ చట్టం కోసం అన్ని విషయాలు మీకు చెప్పడం జరిగింది. అంటే 1989లో స్టార్ట్ చేసినప్పుడు కూడా రియల్గా ఈ చట్టం పైన అవగాహన ప్రజలకు తెలిసినప్పుడు అంటే 1996 సెప్టెంబర్ 12 దేవగౌడ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ బిల్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అయితే బిల్లు పాస్ అవ్వలేదు. ఆ తర్వాత చాలా సందర్భాల్లో ప్రవేశపెట్టారు. 2010లో ప్రవేశపెట్టేటప్పుడు రాజ్యసభలో పాస్ అయ్యి లోక్సభలో పాస్ అవ్వలేదు.
తర్వాత 2023 మన మోదీ గారి సమక్షంలో బిల్లు పాస్ అయింది. అబ్బాయిలు, ఈ చట్టం ఎంత కఠినమైన చట్టమో తెలుసా మీకు? ఎంత ప్రమాదకరమైన చట్టమో తెలుసా మీకు? మీరందరూ 33% అంటారు. కాదు, 100% మీరు చట్టసభల్లో ఉండొచ్చు. 33 అబ్బాయిలు రాకూడదు. 67కు మాత్రమే పరిమితం మెన్నం, 100% పరిమితం ఉమెన్. అంటే మీరు 33 ఫిక్స్ అవ్వకూడదండి. ఈ 100% కూడా మీరు ఎలిజిబుల్. 33% పక్కా మీరే. అంటే 100 సీట్లు ఉన్నాయి అనుకోండి, 100 స్థానాల్లో అమ్మాయిలు పోటీ చేయొచ్చు. అబ్బాయిలు మాత్రం 67 స్థానాలకు పోటీ చేయాలి. 33 మీరు టచ్ చేయడానికి వీలే లేదు. అది మళ్ళీ ఏమనుకుంటారు మీరు? చట్టసభలే కదా, చట్టసభలే అనుకుంటారు. భారతదేశంలో అత్యధిక అధీనం ప్రకారమే అన్నీ జరిగాయి అనుకోండి, ఏమవుతుంది? బిల్లు వాళ్ళు ఏది ప్రవేశపెడితే అదే అవుతుంది. చాలా మంది అబ్బాయిలకి తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం జెండర్ ఈక్విటీ లేకుండా ఉండాలి. అంటే ఈక్వల్గా ఉండాలి. మనం ఈక్వల్గా ఉండేటప్పుడు చట్టం మహిళ చేసినా ఒకటే, జంట చేసినా ఒకటే అనే భావన మనలో కలగాలి. ఫస్ట్ పాయింట్. అంటే మహిళ, మన అమ్మ చెప్పినా ఓకే, నాన్న చెప్పినా ఓకే. ఇక్కడ మహిళ కాదు, అమ్మ. జంట అంటే నాన్న అనే కాన్సెప్ట్తో మనం ముందుకెళ్ళాలి. అమ్మ చట్టాలు చేసినా ఓకే, నాన్న చట్టాలు చేసినా ఓకే. అంతేనా? ఆ భావంతో రావాలి. అంటే భావం ఎలా మారాలి మనకి? మహిళ జంట అనే తేడా లేకుండా ఉండే భావం రావాలి. రెండో పాయింట్ ఏంటంటే, ఎన్ని చట్టాలు చేసినా మీరు మారాలి. మీరు మారకపోతే చట్టం అనవసరం. మీరు మారకుండా ప్రాక్షిలో ఉన్నారనుకోండి. ప్రాక్షి అంటే తెలుసా? ప్రాక్షి, నీ బదులు ఇంకొకరు. ప్రాక్షి ఓటు, నీ బదులు ఇంకొకరు వేయడం. నువ్వు రిజర్వేషన్ 2023 బిల్ అనేది అందరికీ ఆమోదయోగ్యం. అలాగే ఈ బిల్లు సెన్సెస్ అయ్యి తర్వాత కాకుండా ఎప్పటి నుంచే ఇంప్లిమెంట్ చేయడానికి ఎంతమందికి సమ్మతం? ఎస్ అన్న వాళ్ళు చేతులెత్తండి. ఓకే, సో ఈ రోజు ఈ సమావేశం ఈ తీర్మానాన్ని ఆమోదించింది. విమెన్ రిజర్వేషన్ 2023 సెన్సెస్ వరకు కాకుండా సెన్సెస్ ముందు నుంచే ఇంప్లిమెంట్ చేయాలని తీర్మానం చేయడం జరిగింది.